అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సో ఐ లవ్ యూ ఆల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే. సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకుని వచ్చింది. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు, ఒక ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఏ పార్టీకి సంబంధించిన లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఇది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి, సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక్క షూటింగ్ కూడా చేయను, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము కళ్యాణ్ అన్నకి. నాకున్న దాంట్లో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా అయిపోయింది. వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను మన చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు. ఉపాసన వదినతో మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నా. ఒక ప్రాసెస్ నడిచేసింది. తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు, మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫరు సుమలత గారు, తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు. ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు. ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు. సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం, ఆయన ఏమంటారు, నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం. ఏది దాంట్లో ఉంది కదా కమిటీ, దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా. ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి, అది బోర్డులు పెట్టక ముందే పెడుతున్నారు, ఆ విషయాల్ని పెట్టద్దని చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చింది. నా చేతిలో లేదు, మా అబ్బాయి చేతిలో ఉంది. నేను భోజనం చేస్తున్నాను. సిరాజ్ ఎత్తాడు, మా అబ్బాయి ఎత్తాడు. ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్నా. ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే, మీరు తీసేయమన్నారంట కదంటే, అవునన్నా తీసేసేయండి, అది యూనియన్కి సంబంధించింది కదా, దాన్ని తీసేయండి అని చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు. సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ అండి అని చెప్పా. అనగానే అక్కడి నుంచి ఆయన ఇది 10:30 సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు కోపం వచ్చింది. నేను అరిచాను, అన్న ఇలా మాట్లాడకూడదు, తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పాను. ఏం చేసా ఇంకా ఆయన ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు. నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మిస్సెస్ ఉంది, యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు. ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము, కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు. వచ్చాము, ఆయన్ని పిలిపించాము. నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది, నేను చేశానన్నారు. సరే చేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను, కమిటీని కూడా అడిగాను. ఎవరు చేసినా తప్పే,
లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో, దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది. మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా 1,00,000 రూపాయలు ఇస్తే యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు. బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో 5 పర్యాయాలు ఏదో ఉందో అదంతా వేశారు. వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింది అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరి గురించి. బట్ తిని ఏం చేశారంటే, నా కోపం ఎక్కడొచ్చిందనంటే, ఏదైతే మాస్టర్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొజ్జావాలని చెప్పి తిట్టారు. ఇది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు. తిట్టినప్పుడు అది నాకు బాధ వేసి, నేను డాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను. మాస్టర్లకి గౌరవం లేనప్పుడు, అంటే నన్ను తిట్టలా, మిగతా మాస్టర్లు తిట్టారు. తిట్టినప్పుడు మాస్టర్లకు గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, తప్పు ఇదనంటే అప్పుడు డాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు, మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు, అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి 500 మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్టులో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి, ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్టులో ఉన్నారు, పోస్టులో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది. ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి. ఆ టైంలో ఈ ఎంపీరన్ సతీష్, సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు, సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు. ఇది ఎవరైనా తప్పు చేసిన పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఇది ఫోన్లలో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అర్హులు ఉంటారు అడ్మిన్తో సహా అని చెప్పి రాసుకున్నా. క్యాషియర్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన, ఈయన మీద ఓడిపోయినాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జి సతీష్ అని చెప్పి సో ఆయన రాసిండు అనమాట. జి సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము, ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి, ఈయన మన ఏడుకొండల శ్రీను మాజీ సెక్రటరీ ఈయన. సో ఈయనకి మీరు రండి, ఈయనకి 50,000 రూపాయలు ఫైన్ వేస్తే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అని చెప్తే, ఏదైతే యూనియన్ మన 500 మంది సభ్యులు ఎవరైతే అనుకున్నారో కాముగా ఈయన నేను కడతాను అని చెప్పి 50,000 రూపాయలు ఓకే కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఓపెన్ కూడా చెప్తున్నా, నాలాగే ఎవరు ఇది యూనియన్ వల్ల నా వల్ల యూనియన్ 50 లక్షలు లాస్ అయింది అంటున్నారు కదా, ఎలా లాస్ అయింది నేను ఎంత పెట్టానని చెప్తా. మీకు డబ్బులు లేనని వస్తే నా దగ్గర నేనేం చెప్పాను మీకు అంటే ఆ టైంలో నేను లాస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. లాస్ట్ బాడీలో నేను ఒక సందర్భంలో ఒక మాస్టర్ని ఒక పదం అనాల్సి వచ్చింది. సరే అందరు జనరల్ బాడీ నిర్ణయం మేరకు అలాగే ఫెడరేషన్ పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు. సరే తప్పు నేను మాట్లాడాను అన్నాను అని చెప్పి ఆ మీటింగ్లో నాకు ఒక 50,000 ఫైన్ వేశారు. అలాగే వచ్చే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్నారు. దాని నిర్ణయానికి కట్టుబడి మేము సరే అని ఒప్పుకుని మేము ఎలక్షన్లో పోటీ చేయలేదు. అలాగే 50,000 రూపాయలు వీళ్ళు రాగానే కట్టుకుని పని చేసుకున్నాం. నేను డబ్బులు లేవు ఆ టైంలో, ఎలా మాస్టర్ మీరు కొంచెం టైం ఇచ్చి సాంగ్కి ఒక 1,000 రూపాయలు 2,000 కట్ చేసుకోండి అంటే కూడా లేదు ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి, కాబట్టి నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, నువ్వు నాకు సాంగ్కి అదేదో యూనియన్ చెప్తున్నారు కదా అదేదో నాకు ఇవ్వు, తర్వాత ఫస్ట్ అయితే నేను ఇస్తున్నానని చెప్పి నాకు ఆయనే 50,000 డబ్బులు ఇచ్చారు. అది తీసుకొచ్చి యూనియన్లో డబ్బులు కట్టాను. అంటే ఆయనకి కట్టుకోలేని స్తోమత ఉందా లేదా తెలియదు, తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవు ఎలా చేయాలని అంటే, నేనే ఇది యూనియన్ ఫైన్ వేసేది యాజ్ ఎ ప్రెసిడెంట్ నేను వద్దని మీరే కట్టండి అని చెప్పాలి. బట్ నేను 50,000 ఇచ్చా, కట్టుకొని పని చేసుకోండి అని. దేవర షూటింగ్కి ఇన్ఛార్జ్ ఫైనల్ అందరికీ అబ్బాయి ఒక డాన్సరు చెంటిని
ఆయన కూడా తిట్టాడు. సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి చంటి ఇదిగో 25,000 రూపాయలు యూనియన్ కట్టేసుకొని నువ్వు వెళ్ళు, పని ఎవడు ఆపదు, పని ఆపటం అనేది తప్పు, ఎవరు పని ఆపము, మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఎవరైతే ఫైన్లు వేసారో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకుని అని చెప్పి పంపించాను. సో అలాంటిది నేను ఎలా తప్పైనాను ఇక్కడ నాకు అర్థం కాలేదు. నేను చెప్తా, సతీష్ గారు నిజం చెప్తున్నాను, ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పైపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు డబ్బులే లేవు, సరే మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాము, నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు. నేనేంటో చూపిస్తా, ఇది ఏమన్నారు అతని పేరు ఎవడు రే అడేడి హరి ఏడి హరి, ఒకసారి రా హరి గారు. మీకు ఇంకో ట్విస్ట్ అంటే ఆయన చెప్పి నేను చెప్తున్నా, నేను ఎందుకు హైలైట్ చేయటం అని చేశాను, బట్ ఇది ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. హరి ఈయన మాస్టర్ గారు మీకు మొన్న ఏం చెప్పారు జరిగిన. అందరికీ నమస్కారం అండి. ఈ సతీష్ గారు ఏం చెప్పారంటే, నేను లాస్ట్ జరిగిన ఎలక్షన్లో జానీ మాస్టర్ గారికి ప్రత్యక్షంగా పక్కన నిలబడి సపోర్ట్ చేయడం జరిగింది. తను పర్సనల్ కాల్ చేసి కూడా చెప్పారు నాకు, తమ్ముడు నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలాసార్లు మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. తర్వాత తను ఆల్రెడీ అంటే ఇది మీడియా మిత్రుల ముందు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ తను ఒక నక్సలైట్ అంట, ఆల్రెడీ తుపాకు కూడా ఉంది బయట. జనరల్ బాడీకి నెక్స్ట్ కానీ వస్తే ఎంత దూరం అయినా తీసుకెళ్తానో దీన్ని, నేను ఆల్రెడీ అదేంది జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉన్నాను, మళ్ళీ నన్ను అలా తయారు చేస్తారని బయట కొన్ని మాటలు రావడం జరిగింది తన ద్వారా. అంటే తను ఏం చేస్తున్నాడు, నేనైతే మీడియా మిత్రులు అందరి ముందు కోరుకునేది ఏంటంటే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ జానీ మాస్టర్ ఫ్యామిలీకి కానీ ఏమైనా జరిగితే దీనికి కారణం సతీష్ గారే అని నేను మీడియా మిత్రులను తెలియజేసుకుంటున్నా. తను చేసింది 100% తప్పని మాస్టర్స్ మీటింగ్లో నా ముందు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు నేను కూడా ఉన్నాను అనమాట లైవ్లో. ఆ తర్వాత ఇదంతా వెళ్ళడం లేబర్ ఆఫీసర్ దగ్గరికి, నన్ను కూడా రమ్మంటున్నారు, లేబర్ ఆఫీస్ దగ్గర రా, ఏం జరిగిందో చెప్తాను, జానీ మాస్టర్ పిచ్చి కూతలకు వస్తున్నాడు అని నా దగ్గర రికార్డు ఉంది, వాయిస్ పెట్టాడు, నాకు పెట్టి డిలీట్ చేశాడు, కానీ నా దగ్గర అలాగే ఉందండి ఆ వీడియో, ఆ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అంటే ఇవన్నీ ఇలా ఒకటికి తప్పు అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు. ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నారు కదా, వాళ్ళంటే ఎలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు, నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా, వదిలేశారు కదా, ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన. సో ఇలా ఒక యూనియన్ రూల్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు, ఇది ఒక సంస్థలో అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు, ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచారం కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది. లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి, నా మీద వేసిన ఆరోపణలు నా ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ వదిలేసి టోటల్గా ఈ ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ. ఓకే, మీకు ఇంకోటి చెప్తున్నా, ఆయన అన్నారు డాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళు నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నాడు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్పం గుద్దుకుంటున్నాం అందరూ, మన మాస్టర్, మన తెలుగు మాస్టర్, మన ఇది పెద్ద ఉందని చెప్పి. ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది ఆ రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా,
ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్రాజు గారు పెద్ద మనసు చేసుకుని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం. ఇంకొకటి, మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి 10%, కొరియోగ్రాఫర్కి 10% వెళ్తుంది, ఇది వెళ్తుంది. సో దాంట్లో నేను ఎప్పుడు నా 10% తీసుకోలే. అది డాన్సర్కి సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను, కొంతమంది మాస్టర్ తీసుకుంటారు, కొంతమంది తీసుకో. సో దాంట్లో నేను ఫస్ట్ నుంచి ₹1 తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా. అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు, ఇది మీ కష్టం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒకసారి ఒక స్టెప్ చూపించి నేను కూర్చుంటాను. మీరు లక్షల సార్లు ఆడేది మీరు, కెమెరామ్యాన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోని చూపిమన్నా ఆడుతూనే ఉంటారు. సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు, అది మీదే, మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు సో నేను ఎలా తీసుకున్నట్టు. ఇంకొకటి, 6 నెలలు అయింది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు. మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం, ఇది తెస్తాం, ఆయన ఇచ్చిన మాటలు, హామీలు చేయలేదని చెప్పి ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా. నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకోనని చెప్పా. అంటే ఫస్ట్ నుంచి తీసుకోలేదు. దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకుని వచ్చారు. సో అది మాట ఇచ్చాను, చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ అంటే మెయింటెనెన్స్ ఇస్తారు యూనియన్లో మనం ప్రెసిడెంట్ అయితే, అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చా నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప. మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే, నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి, లేరు కదా నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే, ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే, లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని లే, ఇవన్నీ రాంగ్. మేమేం చేసామంటే ఒక భయం ఉండాలని చెప్పి, సరే వస్తాడు మనిషి అడుగుతాడు, భయం ఉండాలి, భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి, లేదంటే సెక్రటరీ గారు తగ్గించినంటారు, అది ట్రై చేసాం, బట్ అది ఏం చేయలేదు. సో అలానే మేమేం చేసాం, మొన్న రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలా కాదని చెప్పి గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఏం చేశారంటే, అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే, సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం, మీరు ఎక్కడైనా పని చేసుకోండి, మీ పని మేము ఆపం, కానీ మన టీఎండిడి సంస్థ అనేది మీరు కలిసి పని చేయాలి అని చెప్పి ఇదంతా యూనియన్ అందరూ అనుకొని ఒక మాటతో ఉండి చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నాకు తప్పు అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్ని జరుగుతుంటాయి. సరే ఇప్పుడు 50,000 ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు? 50,000 ఫైన్ అని చెప్పి చెయ్యాలి, కంపల్సరీ చేయించాలని చెప్పి గతంలో ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతమందికి సరే లేబర్ యాక్ట్ ప్రకారం ఏ యూనియన్ కు ఫైన్ వేయదు, వేస్తే లక్షల్లో వేలలో ఉండదు, అసలు వేయదు. బేసిక్ గా మీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎట్లా ఫైన్ వేస్తాడు అని తెలియదు సార్. ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు కలుసుకున్నా సార్, దాన్ని ఆ రోజు ఖండించిన నేను, ఇది తప్పు, ఇలా ఉండకూడదు రాదంటే డాన్సర్స్ అందరూ ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్? 600 మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు, లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు సార్. అదే జనరల్ బాడీలో నేను లేదు సార్. సో ఆ కుటుంబం అందరూ నేనేం చేయలేదు సార్. దాన్ని అక్కడే ఫోన్ చేసి చెప్తున్నా, ఏంటి మొన్న కూడా ఒకటి జరిగితే ఈస్ట్ మెంబర్స్ అందరూ వేస్తానంటే నేను అన్నాను, లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారి అని చెప్పాను. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికి, ఎవరు పని ఆపను. ఎందుకంటే నేను ఆ స్టేట్ నుంచి వచ్చినోడిని, 4-5 సంవత్సరాలు నేను నీళ్లు తాగి బ్రతికాను,
సో నా కష్టాలు నాకు తెలుసు. ఒక సాంగ్ దొరకకపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ 3,500 లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం. ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా తీసుకుని బయట వెళ్ళిపోతాయి. సో ఆ బాధల్ని తెలుస్తాం. సో అందుకే నేను ఎవరి పని ఆపల, మన నుంచి ఎవరి పని ఆపల, మేము ఆయన పని ఆపుతున్నారని చెప్తున్నారు. కాబట్టి పని ఆపినప్పుడు నాలుగు రాంగ్. ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆయన సాంగ్కి వెళ్తాడు, వస్తాడు, కంప్లైంట్ పెడతారు, సాంగ్కి వెళ్తారు, వస్తారు, ఇంకేదో చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇంకొకటి, ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ అ క్యాషియర్గా, అంటే సతీష్ నేను అనుకోండి. నేను ఇక్కడ ఉన్న క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు, అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్, లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్, నాకు ఇవ్వండి అని అంటే నేను డబ్బులు ఇస్తా, నీ ఏటీఎం నా దగ్గరికి అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్, ఒక 10,000 అప్పు తీసుకున్నాను, నాకు 10,000 వచ్చింది, మీకు మొత్తం కట్టనుగా, నేనేం చేస్తాను అన్న 8,000 తీసుకో, 2,000 అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంలో నుంచి తీసుకొని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి, ఏం చేయాలా? సో విత్ వడ్డీ, సో వడ్డీతో సహా తను ఎంతో తీసుకుంటారు నాకు 10%, 6%, 10% ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటాడు. పేమెంట్ పడి నాకు డబ్బులు రాలంటే నాకు ఎంత బాధ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్లో ఉండి, రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు, ఒక లెటర్ రాశారు యూనియన్కి. మన యూనియన్లో జి సతీష్ అనే అతను ఫైనాన్స్ ఇచ్చేస్తున్నారు, పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు, తప్పది అని చెప్పి ఆయన ఒక లెటర్ పంపించడం జరిగింది మన యూనియన్లో. ఇది ఒక ఆయన ఉన్నప్పుడు అది దాని తర్వాత ఆయన అక్కడ వెళ్ళినందుకు ఈయన ఇది పెట్టినందుకు లెటరు ఏం చేశారు, ఆయన్ని వేధించడం స్టార్ట్ చేశారు. మన యూనియన్ వదిలేసి అక్కడికి ఎలా వెళ్తారు, మన యూనియన్ ఎలా వెళ్తారు, నమ్మక ద్రోహం చేశారు, అలా ఇలా పాప ఆయన ఎన్ని రాత్రులు బాధపడ్డారో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నా తల్లి నుంచి నా దూరం చేశారు, నా తల్లి నుంచి నా దూరం చేశారు అని చెప్పి చాలా కుమిలిపోయినాడు ఆయన ఆ యూనియన్ పంపించేస్తే. సో నేను లేదు మాస్టర్, నేను మాట్లాడతా మాస్టర్, మీరు రండి మాస్టర్, మీరు రండి. మేము కూడా ఫౌండర్స్ వీళ్ళందరూ కూడా మాస్టర్ అయిపోయింది మీరు వచ్చేయండి అని అంటే ఆయన రాలేదు. అప్పుడు నేను రాను అన్నందుకు ఏం చేయాలా, ఆయన చేసిన సేవలకి ఆయన యూనియన్ పాపం కష్టపడిన శేఖర్ మాస్టర్ కానీ మిగతాలు కానీ, నేను ఫస్ట్ సాంగ్ చేసింది కూడా ఆయన దగ్గరే, నా 5 ఏళ్ళు పోయింది కూడా ఆయన దగ్గర నుంచి ఫస్ట్ సాంగ్. సో ఇంట్లో కోపంగా వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి బయటికి అలా అని చెప్పి అప్పుడు కార్డు తీసేసిన తర్వాత పాప ఆయన బాధ నేను చూడలేదు అసలు. చాలా తాగి పాపం ఆయన ఏడ్చి తాగి ఎన్ని చేసి నా కార్డు తీశారు, నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశారని చెప్పి ఇంకా పాప ఆయన వేరే చాలా ఆయన కార్డు తీసేశారు. అప్పుడు నీకు గుర్తు రాలేదా, భార్య బిడ్డలు పిల్లలు, వాళ్ళ పిల్లలు, నాకు ఆకలి వేస్తుంది, నా బిడ్డలు ఉన్నారని చెప్పి, వాళ్ళ బిడ్డలు కారా? సో అలాగా ఆ అబ్బాయికి ఇప్పుడు కార్డు ఇస్తానంటే వాళ్ళ కొడుక్కి ఇప్పుడు ఇది లేదు, మాట్లాడాలి, చెయ్యాలి అని చెప్పి వేరే పౌడర్ చేస్తున్నారు. ఇది రాకేష్ మాస్టర్ గారికి మా యూనియన్లో కృతజ్ఞతగా ఆయన మా యూనియన్కి చేసిన దానికి వాళ్ళ అబ్బాయి కార్డు ఇవ్వాలని మేమంతా ఇది గతంలో మా సీనియర్స్ చేసిన తప్పును మేము చేయకూడదు, ఆ కార్డు ఆయనకి ఇవ్వాలి, వాళ్ళ కొడుక్కి ఇవ్వాలి అనేది మేము కూర్చోన్నాం ఇవ్వాలని. అది సో ఈ విధంగా కార్డు తీసేసారు. అలానే రెన్యువల్స్ కట్టలేదని చెప్పి, ఇంకేది కట్టలేదని చెప్పి చాలా మంది, ఆయన పేరే మొన్న చనిపోయిన ఆయన పేరు వంటు ప్రసాద్ గారు, ఆయన చాలా సరబతిని అడుగున్నారు, నాకు కార్డు ఇవ్వడానికి ఉన్నాయి, పాపం ఇవ్వలేదు. సో ఇలాగా చాలా మంది కార్డులని ఆయన తీసి పడేశాడు ఇదే సతీష్. సో ఇంతమంది కార్డులు తీసేసి పడేసినప్పుడు నీకు తెలియలా, అప్పుడు నీకు రూల్స్ తెలియలేదా, అప్పుడు నీకు ఇది తప్పని తెలియలేదా? నువ్వు పెట్టిన రూలే కదా, నువ్వు పెట్టి తీసిన రూలే కదా కార్డులన్నీ, అప్పుడు నీకు అనిపించలేదా? సో ఇదంతా సార్ ఒక్క నిమిషం, ఇదే దాంట్లో మీకేమంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది వేస్ట్, నేనే మొత్తం చేసేదని చెప్పుకొని తిరుగుతుంటాడు ఆయన, డైరెక్ట్ చెప్తాడు ఆయన. లేదు సార్, ముగ్గురు ఉంటారు సార్, ఒక్క నిమిషం, ముగ్గురు ఉంటారు సార్. ఏది ఆయన ఒక్కడే అని చెప్పట్లేదు, ఆ బాడీ నేను అందుకే మీరు గమనించలేదు, ఆ బాడీ తీసేశారు అని చెప్పారు. సో అప్పుడు నువ్వు ఆపచ్చు కదా నీకు. సో
షారూన్ లేదు, చనిపోయినారు. సార్ సార్ చెప్పండి. సైలెన్స్ సార్. సార్ అదే ఎవరు బెదిరిస్తున్నారు తీసుకురమ్మని చెప్పండి సార్, నేను దానికి ఇది ఇస్తా. నేనే పని ఇస్తా. ఏ పని ఎవడు ఆపద్రా బాబు, ఎవడు పని ఆపద్రా బాబు, అందరూ పని చేసుకోండి అని చెప్పి నేను ఎందుకు ఆపుతాను? కే సురేష్ గారికి నేను చెప్తా, అది 25,000 అనేది ఎందుకు వేశారో కూడా నేను చెప్తా. అది ఇదే సురేష్, మీరు కావాలంటే ఆయనకి ఫోన్ చేసి కలపండి. నేను చేసిన తప్పు ఆయన ఏంటనంటే, నేను ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్. అంటే నా కింద నేను లేకపోతే చేయాల్సిన పనులు ఆయనే. సో ఆయన ఏం చేశారు ఇవన్నీ, ఇది ఒక్క నిమిషం సైలెన్స్. ఈ కమిటీలో కూర్చొని మాతో పాటు అవును అది తప్పు, ఆయన చేసిన తప్పు అని చెప్పి అన్నీ చేసి లాస్ట్కి ఒక మాస్టర్ బలవంతంలో ఈయనకి ఆయన ఏదో ఫైనల్స్ ఇచ్చాడో మరి ఏమో తెలీదు, ఒక ప్రెషర్లో తను ఏంటంటే చెప్పడం జరిగింది. ఆయన ఇంకోటంటే శేఖర్ మాస్టర్ వర్క్ చెప్తే నన్ను ఆపేసి పంపించేశారని చెప్పారు. బేసిక్లీ ఆ రోజు శేఖర్ మాస్టర్ యాజ్ ఏ ఒక యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఫోన్ చేసి, అన్న శేఖర్ అన్న ఇట్లా యూనియన్లో తనకి ఎలిగేషన్ ఉంది మీకు తెలియదా అని అంటే, లేదు ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నారంటే, అన్న ఎవరికైనా అదే రాస్తాము, కాకపోతే ఏదైతే ఫైన్ వేసా ఆ ఫైన్ కట్టుకొని అందరూ వెళ్ళిపోతారు పనులకి. సో ఇది జరిగిందనంటే, సరే ఇప్పుడు పంపించేయమంటావా అన్నాను ఆయన. ఇది ఇప్పుడు నేను పంపించేస్తాను తనని, యూనియన్ రూల్ని గౌరవిస్తానని చెప్పి శేఖర్ మాస్టర్ అంటే, అన్న పనికి వచ్చినోడు పంపించొద్దునా, తప్పది, పని చేసుకునేవాడని చెప్పి వదిలేశాను. కాబట్టి మీరు శేఖర్ మాస్టర్ కూడా అడగవచ్చు. సో అలా ఆయన పనిని నేను ఇది చేశాను. ఈ మెంబర్ ఎందుకంటే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నువ్వు చెప్పాల్సిందిగా పోయి నువ్వు ఏదో చేశారని చెప్తే, సరే నాకే 20 ఫైన్ అయిందని చెప్పి ఆయన ఫైన్ వేసుకొని కట్టుకొని వెళ్ళాడు. సిస్టమ్ ఇదవుతుంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఏదైతే మినిట్స్ బుక్ ఉందో, ఏదైతే బైలాలు ఉన్నాయో విల్ గో టు విత్ బైలా రూల్స్ అని చెప్పి ఆయన కట్టుకోవటం జరిగింది. సార్ ఇంకొకటి సార్, ఈ పెనాల్టీ తప్పును బట్టి సార్, ఏది తప్పునంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వీళ్ళు అందరూ అనుకునే దాన్ని బట్టి, ఇంకొకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఏదైతే ఉన్నాయో సార్, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది వాళ్ళకే వెళ్తాయి. మెడికల్ లోన్ అని తీసుకుంటారు, ఫ్యామిలీస్ బాగాలేదు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పి అడిగితే యూనియన్ నుంచి వెళ్తాయి, మొన్న కాళ్ళు ఇరిగిపోతే మొత్తం వెళ్తాయి. సో ఈ విధంగా అందరికీ యూనియన్ నుంచే పోతుంది సార్. సో ఇది మేము యూనియన్ ఆఫీస్ బేరర్ తినరు, అది బయటికి వెళ్ళవు, అది మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. సో అలా జరుగుతుంది, కానీ ఎవరు ఈ డబ్బులు తీసుకొని తినరు. ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను, నేను ఎక్కినప్పటి నుంచి మర్చిపోయినా చెప్తా. నాకు ఆయన అన్నాడు, చదువురాజు 3వ క్లాసు, ఆయనకి ఏం తెలీదు, అసలు లీడర్షిప్ తెలీదు, ఇది ఆయనకి ఏం తెలీదు అని చెప్పాడు. ఓకే నేను ఒప్పుకుంటా, అదే ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత చదివాడని. ఆయన బాగానే చదివాడు, ఏదో చెప్తాడు ఆయన నాకు చదువురాదని. ఓకే, ల్యాండ్ కట్టేటప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కామన్ సెన్స్గా మీరు ఏదో ఒకటి పేపర్లోనో ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటారు కదా, అగ్రిమెంట్ చేసుకుంటారు కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ లేకుండా ఒక వ్యక్తికి మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసేసి, ఒక పేపర్ లేదు ఏం లేదు, ప్రూఫ్ లేకుండా. ఇప్పుడు నేను చదువుకోలేదా, ఆయన చదువుకోలేదా? ఇప్పుడు ఆయన ఎంత చదువుకున్నాడు నాకు తెలీదు. సో కామన్ సెన్స్, ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే 30 లక్షలు డాన్సర్స్ డబ్బులు 30 లక్షల రూపాయలు తీసి ఒక్క లెటర్ లేకుండా, ఎవరి ఆమోదం లేకుండా నువ్వు ఎలా ఇస్తావు? సో 30 lakhs సార్, అంటే జోక్. దాంట్లో నుంచి అది ఏదో అయ్యి పాపం 25 లక్షలే వచ్చి 5 lakhs లాస్ అయింది అక్కడ. సో ఈ విధంగా అన్ని తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇది మీకు మీడియా ద్వారా చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను. చెప్పండి. మాస్టర్ వస్తారు, గట్టిగా అరిచేసి ఏదో సైకోలాగా వెళ్ళిపోతాడు, ఏదో అరుస్తాడు అని. ఆయన అరవడానికి రీజన్ ఏంటంటే, కోట్లు కట్టారు అక్కడ, ల్యాండ్ అక్కడొక బిట్టు అని, దాని గురించి రక్తం చిందేలాగా మొత్తుకున్నాడు. అక్కడ జనరల్ బాడీ మీటింగ్లో ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, అది కరెక్ట్గా ఉందా లేదా చూడండి, అందరి కష్టం, అందరి అమౌంట్ అని ఫైట్ చేసేది తను ఆ రోజు ఆ మాట ఉంటే గనక ఇంతవరకు మా యూనియన్కి అంత లాస్ అయ్యేదే కాదు, ఆ ల్యాండ్ విషయంలో ఫ్రాడ్ జరిగేదే కాదు. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఎవరి మీద ఇది కక్షలో లేదనంటే ఇంకేదో కాదు సార్. సతీష్ గారిని వర్క్ చేసుకోమని చెప్పండి, ఏదైతే యూనియన్ రూల్స్ ఉందో ఆ రూల్స్ కట్టి చేసుకోమని చెప్పండి.
కానీ నాకు ఏది లేనిపోని నాకు ఏదైతే ఉందో దాని పరువు నష్టదావో నాకు ఇవ్వమని చెప్పండి. ఇది ఆయన ఒక్క నిమిషం రా, చాలా ఉన్నాయి. అంటే ఛాయ్కి డబ్బులు లేదంటే వదిలేయండి, వాళ్ళ పర్సనల్ అది, ఇది ఏం చేస్తారని చెప్పి. సో అంటే ఏం లేదు అన్నయ్య. సరే ఒక్క నిమిషం. తర్వాత అదే మా వైఫ్ నేను ఇద్దరు కలిసి డబ్బులు ఇచ్చాము 5,000 అని అన్నారు కదా. సో నాకు ఎలా ఇచ్చారో ఏంటి దాన్ని కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి. పాపం తను అసలు బయటికి రాదు. నాకు చాలా బాధ వేసింది. ఆమె పేరు తీయటం అనేది నాకు చాలా ఇబ్బంది, ఫ్యామిలీని లాగటం అనేది చాలా ఇబ్బంది కలిగింది నాకు. సార్ నేను ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన 10 lakhs అన్నారు కదా సార్, ఇది 10 lakhs మాస్టర్ ఖర్చు పెట్టారని చెప్పి. ఎస్, నేను 10 lakhs ఖర్చు పెట్టా. దేనికి పెట్టాను తెలుసా? ఎగ్జాంపుల్ ఫుడ్ కాదు. ముక్కురాజ మాస్టర్ ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చా. ఓకే, అలాగే యూనియన్లో యూనియన్ నుంచి తీయకుండా నా సొంత డబ్బులు ఇచ్చింది అది. ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చి పంపించా. అట్లనే యూనియన్లో సాఫ్ట్వేర్ కావాలి అని అంటే యూనియన్ డబ్బులు ఎందుకురా, నేనే ఇస్తాను, నేనే డొనేట్ చేస్తానని చెప్పి 1,30,000 ఎంతో నేనే సాఫ్ట్వేర్కి ఇచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కిన వెంటనే ఎవరికి 2 పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే తీసుకున్నాడు పాపం, అప్పుడే కార్డు తీసుకున్నాడు, ఒక సాంగ్ చేశాడు, యాక్సిడెంట్ జరిగింది, తెలియదు పాపం ఏం చేయాలి. సో అలాంటి వ్యక్తికి నేనే నా స్వయం దాంట్లో యూనియన్ నుంచి ఏం తీయొద్దని చెప్పి వెంటనే 60,000 పంపించా. ఇంకొకటి ఏదో ప్రెగ్నెంట్ ఉందంటే ఇంకొక 30,000 పంపించా. ఇంకొక ఫీజులు కట్టాలంటే, అంటే యూనియన్లో 1 రూపాయి తీయకుండా నేనే నా సొంత డబ్బులు ఇస్తున్నా. ఎందుకు? ఈ యూనియన్ డబ్బులు వేరే దానికి పనికి వస్తాయి, వేరే పిల్లలకి పనికి వస్తాయి, వేరే దానికి పనికి వస్తాయని చెప్పి. నాకు ఆ డబ్బులు ఎక్కువ ఉండి కాదు, నేను కూడా అంతంత మాత్రమే. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇది నా తల్లి, ఈ యూనియన్ నా తల్లి. ఈరోజు నేను జానీ మాస్టర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఉంది కదా, అది ఉందంటే ఈ TFDD వల్లే, ఈ డాన్సర్స్ వల్లే. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చిందించిన ఏదైతే చెమట ఉందో ఆ చెమట వాసన నుంచి తయారైందే జానీ మాస్టర్. ఓకే, నాకేంటి ఇది కాదు సార్, ఏమి లేదు సార్. ఇప్పుడు అది పొల్యూట్ చేసింది ఎవరు? ఏ పేజీల్లో ఎక్కువ వచ్చింది? అది వైసీపీ పేజీల్లో ఎక్కువ వచ్చింది. సో దానివల్ల డ్యామేజ్ ఎవరికి? అది నిజంగా అని చెప్పి నమ్మిన వాళ్ళకి, జనసేనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అది కలగకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే నా మీద వైసీపీ వాళ్ళు వేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ కూటమి గెలుస్తుంది, కూటమి వస్తుంది అని చెప్పి జై జనసేన, జై కూటమి, జై హింద్ అని చెప్పారు. సో ఎందుకు పెట్టానంటే అది కేవలం వైసీపీ నుంచే ఎక్కువ పేజీల నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది, నేను ఆ జై జనసేన చెప్పాల్సి వచ్చింది. దానికి సంబంధం సార్, నేను అసోసియేషన్ లోపల నుంచి మాట్లాడలేదు, బయట నుంచి మాట్లాడలేదు. సో బయట నుంచి మాట్లాడి కేవలం అది ఎందుకు చెప్పా. ఇంకొకటి సార్, జై జనసేన అనింది కూడా వినిపించింది కదా మీకు, జై జనసేన అని చెప్పి. సో అది అనింది ఈ వ్యక్తి అక్కడి నుంచి మెట్ల నుంచి దిగుతూ వచ్చి జై జనసేన అన్నాడు అని అంటే నేను అనొద్దని చెప్పి తర్వాత నేను చెప్తున్నా కదా సార్, నాకు ఎవరైతే వైసీపీ టార్గెట్ చేసిందో నేను మాట్లాడాల్సి వచ్చింది. సో అది ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మ్యాటర్ గురించి తీసినప్పుడు అవతల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా సార్. సూపర్ సార్, కరెక్ట్గా గుర్తు చేశారు సార్. డాన్సర్స్ కార్డులు ఇవ్వట్లేదు జానీ మాస్టర్ అని చెప్పి చెప్తున్నారు సార్. లాస్ట్ టైం ఇంతకు ముందు బాడీ చేసిన తప్పు ఏంటనంటే, బాగా భలే థ్యాంక్ యూ సార్, ఏది నా ఫోన్ ఇవ్వు. గత బాడీలో, ఇంతకుముందు బాడీల్లో కొంతమంది మాస్టర్లు ఏం చేశారని అంటే, నేను కార్డు ఇప్పిస్తాను, నేను మీకు చూసుకుంటానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు సార్. నేను అసలు చెప్పకూడదు ఇవన్నీ కూడా, కానీ ఇక సందర్భం వచ్చింది కాబట్టి మా యూనియన్ పరువు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఒక్కొక్కరి దగ్గర 17,000, 20,000, 40,000, 40,000 ఇవన్నీ కూడా డాన్సులు నేను కార్డు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసేసుకొని డాన్స్ సార్ 2 ముక్కలు ఫినిష్ చేసేద్దాం, మీకు కూడా చాలా దగ్గర పనులు ఉన్నాయి. సో సార్ ఇక్కడ డాన్స్ ఆడేవాళ్ళు చూడండి, ఇది కానీ అంటే డాన్స్ స్టెప్స్ కూడా కాదుగా, టైమింగ్ కూడా అర్థం కాని వాళ్ళందరికీ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వచ్చినాయి. ఓకే, రికమెండేషన్స్ వచ్చినాయి, కార్డు కంపల్సరీ ఇవ్వాలి
కార్డు ఇవ్వాలి అని చెప్పి. సో మీ అందరూ తెలుసు, పెద్ద పెద్దల దగ్గర నుంచి రికమెండేషన్స్ వస్తే ఆ రికమెండేషన్ నేను గౌరవిస్తా. ఓకే, ఎందుకనంటే రేపు వాళ్ళు ఇది మన యూనియన్కి, వాళ్ళ ద్వారా మన యూనియన్కి మంచి జరగచ్చు, మన మెంబర్స్ మంచి జరగచ్చు. సో ఐ రెస్పెక్ట్. ఇది ఒక వ్యక్తిని మనం రికమెండ్ చేయడం అనేది తప్పలేదు. కానీ వాళ్ళు టాలెంట్ పర్సన్ కాదు, కానీ టాలెంట్ పర్సన్ వాళ్ళందరూ బయట ఉండిపోతున్నారు. కరెక్ట్ పాపం ఇది ఏం రాకుండా ఒక ఫోన్ కాల్తో కార్డులు వెళ్ళిపోతున్నాయి. అందుకని నేను ఇన్ని రోజులు కార్డులు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రాపర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50 మందిని తీసి వాళ్ళకి ఇచ్చి, మిగతా ఎవరైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళు కూడా ఇస్తా. 500 చేంజ్ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు కార్డులు ఇస్తే మొత్తం 600 దాకా అయిపోతారు. సో వీళ్ళందరికీ జెన్యున్గా ఎవరైతే టాలెంట్ పర్సెంట్ ఉంటారో అని చెప్పి వాళ్ళకి ఇవ్వడానికి నేను వాళ్ళకు కూడా చెప్పేస్తున్నా, సార్ మీరు ఏం రికమెండేషన్ నేను ఇస్తాను, కానీ ఎవరైతే టాలెంట్ ఉన్నారో ఆ టాలెంట్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి నేను ఇస్తూ జస్ట్ క్లియర్ చేసాం. నిన్నే క్లియర్ చేసాం. ఒక 2-3 డేస్లో అది ఇచ్చేసి రికమెండేషన్ కార్డులు కూడా అలిగాం. సార్ ఇప్పుడు మీరున్నారు సార్, టాలెంట్ కార్డు తీసుకొని ఏం చేస్తారని అడిగారు. నా దగ్గర ఒక అతను ఉన్నారు, వాటర్ బాయ్. ఆ వాటర్ బాయ్కి నేను కార్డు తీసుకున్నాను అనుకోండి, చెప్తా ఆ కార్డు ఇవ్వమని చెప్తా. ఆ నా దగ్గర ఉన్నాడు, నా పని ఉన్నప్పుడు చేస్తాడు, లేదంటే లేదు. కార్డు తీసేసుకున్నారు. బట్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నాకు మంచి డ్యాన్సర్ కావాలన్నప్పుడు డ్యాన్సర్ లేడే. టాలెంట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటున్నారు, ఓకే ఏం చేయడు, ఖాళీగా ఉంటాడు. బట్ నాకు డాన్సర్ కావాలన్నప్పుడు నాకు డాన్సర్ లేడే, నా ఫ్రేమ్ పెట్టినప్పుడు నాకు డాన్సర్ లేడే. సార్ డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఏంటి సార్ రోజుకి ఇది ఒక కాల్ షీట్కి 3,500 ఫుల్ బిజీ ఉంటారు. పని చేస్తేనే టాలెంట్ అయినప్పుడు సార్ నాకు ఒక మాట చెప్తాను సార్, నాకు ఫ్రేమ్లో 50 మంది కావాలి, 50 మంది ఉన్నారు. ఒక 10 మంది ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, అది నా వాళ్ళు ఉంటారు. ఇదే 10 మందిలో నిజం టాలెంటెడ్ బయట ఉండిపోయినాడే, వాడు ప్రస్తుత మంగళ టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడికి తిరుగుతున్నాడే, వాడి పరిస్థితి ఏంటి? సో రికమెండ్ ఇక్కడ ఉండిపోయినావు, వాడు చేసేవాడు ఎక్కడున్నాడు పాపం. అలానే మరుగుపడిపోయి పాపం వాడి లైఫ్ పోయా. అలా అందుకని సో కార్డు తీసుకుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పా. సో అందుకే నేను అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మా మాస్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ కార్డుకి బేసిక్గా సార్ ఒక యూనియన్ 1400 చేంజ్ ఉంది సార్, 1000 ఇది ఉంది. డొనేషన్ రూపంలో ఇది ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ 2 ఉన్నాయి సార్ కార్డు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయిందంటే నాకు దాదాపు 7 lakhs నాకు రిటైర్మెంట్ ఇస్తారు. సో నేను కట్టింది 50, బట్ నాకు యూనియన్ ఇచ్చేది 7 లక్షలు ఇచ్చి పంపిస్తుంది. సో అది వెల్ఫేర్కి సంబంధించింది. వద్దు నాకు ఓన్లీ పని ఉంది, పని చేసుకుంటానంటే అతనికి నార్మల్ కార్డు ఇస్తారు, తను వర్క్ చేసుకుంటాడు, ఏ బెనిఫిట్స్ రావు. ఇప్పుడు ల్యాండ్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఈ బెనిఫిట్స్ రావు, పేమెంట్స్ వస్తాయి, సేమ్ పేమెంట్స్ ఉంటాయి అంతే. ఫైనల్ ఒకటే చెప్తాను సార్, లాస్ట్ మీరు అయిపోయింది సార్. సైలెన్స్. నేను ఒకటే చెప్పాను, ఎవరినైనా కూడా ఈ TFTDA రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని పట్టుకొని ఏదైతే సంస్థకి గౌరవించి మేము అందరం చేస్తున్నారో అలానే యూనియన్ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి వాళ్ళు ఫైన్ వేస్తే ఫైన్ కట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఎవరు పని ఎవరు ఆపట్లేదు. ఓకే సార్ పర్సనల్గా నా మీద లీగల్ యాక్షన్ చేశాడు సార్. ఇది నా పరువు అంతా పోగొట్టాడు సార్. ఏమంటారు, నా పరువు పోగొట్టేలాగా పోయి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి ఆడు ఎదవైనా నేను ఎదవను సార్, నేను క్షమించి వదిలేస్తున్నాను సార్, నాకు అవసరం సార్. ల్యాండ్ అనేది మా యూనియన్ నుంచి మన వర్మ గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి, అలానే ఓ కళ్యాణ్ గారు, సో ఆయన దగ్గర నుంచి, అలానే శ్రీశైలం అన్న ఆయన దగ్గర దాకా కూడా ఇది వెళ్ళింది. సో ల్యాండ్ రావట్లేదు, ఏం కావట్లేదు అని చెప్తున్నారు. మొన్నే నేను శ్రీశైలం కలవటం జరిగింది. కలిస్తే ఆ అన్న ఏమన్నాడంటే, ఏదైతే ల్యాండ్ ఉందో నేను తెచ్చిస్తాను, మీరేం బాధపడద్దు, ఓకే ఏదైతే ఆగిందో నువ్వు వచ్చావు కాబట్టి మంచి జరుగుతుంది అని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉన్నాయని చెప్పి ఆయన నాకు వేసి చూపించారు. ఇది ఇక్కడ మీ ల్యాండ్ ఉంది, ఇక్కడ మీ ల్యాండ్ ఉందని చెప్పి. సో 9 ఎకరాలు అయినాయి, తర్వాత ఇంకా మొత్తం 15 ఎకరాలు రావాలి. సో మొన్న ఒక 1 ఎకరా
అయింది. సో ఇంకా 5 acres నేను ఇస్తాను, దగ్గరుండి ఇప్పిస్తా అన్నాడు. సో శ్రీశైలం అన్న ఖచ్చితంగా మాకు ఆ ల్యాండ్ ఖచ్చితంగా ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది జూనియర్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో భోజనం ఎప్పుడు వండుతా ఉండేది. పాప పిల్లలు ఎక్కడ పోయి తిరిగి తింటారో లేదో అని చెప్పి శ్రీశైలం ఇంట్లోనే చాలా మంది వచ్చి చాలా మంది భోజనం చేసేవాళ్ళు. సో అంత మంచి వ్యక్తి ఆయన. యూనియన్ మన డాన్సర్స్ కానీ మన సినిమాకి సంబంధించిన వాళ్ళకి చాలా మందికి అన్నం పెట్టిన ఆయన ఖచ్చితంగా ల్యాండ్ ఇప్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. శ్రీశైలం తొందరగా నాకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 15 ఎకరాల ల్యాండ్ ఇప్పించేస్తే మా 600 మంది కుటుంబాల జీవితాలు బాగుంటాయి. మీ ఫోటో పెట్టుకుంటాను, మేము అందరం మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం. ఖచ్చితంగా మీకు ఇస్తారని ఆశిస్తున్నాను, మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఇక్కడున్న అలాగే మా ముఖ్యమంత్రి సీఎం గారికి నేను ఈ TFDD నుంచి నేను అర్జ్ చేస్తున్నాను. చాలాసార్లు వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, బట్ నేను కలవలేకపోయినాను, కొంచెం బిజీ ఉండటం వల్ల. తర్వాత కానీ వెళ్తాను ఆయన దగ్గరికి, ఏమంటారు లెటర్ పంపించి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని నేను వెళ్తాను. బట్ ఈ ద్వారా నేను చెప్తున్నాను, యూనియన్ నుంచి అఫీషియల్గా నేను మా యూనియన్ నుంచి చెప్తున్నాను. సార్ చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా యూనియన్లో చాలా మంది డాన్స్ చేసుకుంటూ పెద్ద పెద్ద హీరోల దగ్గర అందరి దగ్గర డాన్స్ చేసుకుంటూ మోకాలు చిప్పులు ఇరిగిపోయేలాగా అరిగిపోయేలాగా చేసుకుంటూ 32 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రోజు వరకు మాకు ఇల్లు లేవు సార్. అంటే మాకు కాదు, కొంతమంది డాన్సర్లకి ఇల్లు లేవు. ఒక పూట 5 ఏళ్ళు లోపలికి వెళ్తే ఇంకో పూట లేని పరిస్థితిలో ఉన్నారు. సో దయచేసి మాకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మాకు వస్తుంది, శ్రీశైలం గారు ఇప్పిస్తారు. సో అది వచ్చిన తర్వాత మా డాన్సర్స్కి ఎవరైతే ఇక్కడ ఇల్లు లేకుండా ఉపాధి లేకుండా, అంటే సీనియర్ ఎవరికైనా సార్ 15 సంవత్సరాల డాన్సర్లో ఏజ్, దాని తర్వాత మొగలు 15 సంవత్సరాల తర్వాత తనని పిలవరు. అలా పిలవకుండా చాలా మంది ఇళ్లలో ఉండి మాకు 4 గోడలు ఇచ్చినా కూడా ఆ ఇంట్లో మేము నా సొంత ఇంట్లో చనిపోయినా బాగుంటది అని అనుకునే చాలా మంది డాన్సర్లు ఉన్నారు. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా డాన్సర్స్ మీద దయదలిచి మా డాన్సర్స్ కి ఇల్లు కట్టేసిస్తే చాలా కృతజ్ఞత ఉంటుంది. మీ ఫోటో పెట్టుకుంటాం, మీ పేరు పెట్టుకుంటాం, మా యూనియన్ మీకు కృతజ్ఞతగా ఉంటుంది. 600 మంది కుటుంబాలు ఉన్నాయి, 600 మంది కుటుంబాల జీవితాలను మీరు నిలబెట్టిన వాళ్ళు. దయచేసి మీకు చేతులది దండం పెట్టి అడుగుతున్నాను, మా డాన్సర్స్ కి ఇల్లులు కావాలి సార్ లేని వాళ్ళందరికీ. సో దయచేసి మీ ఇల్లు శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలిపిస్తే మీ దగ్గరికి వచ్చి మా యూనియన్ నుంచి మాట్లాడతాం సార్. థ్యాంక్ యూ సో మచ్.